ముందు ఎండ్రీలు వేసేసుకుందాం. చిక్కుడుకాయ కూర అండి అయిపోయింది. కొంచెం ఆయిల్గానే ఉంది కర్రీ, కానీ టేస్ట్ బాగుంటుంది ఇది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? చక్కగా మంచిగా కామెంట్స్ అయితే పెట్టారు. మా మా సైడు అదే కాకినాడలో అటు సైడ్ కూడా కొంతమంది న్యూస్లో వస్తుంది కదండి, గాలి అది గట్టిగానే వీచిందని. ఒక దుక్కున లేదు అంటున్నారు. మాకైతే వర్షాలు గాలి గట్టిగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అండి, ఎగ్స్ తీసుకున్నాను. అంటే మీకు తెలుసా, ఎక్కువ ఉప్పు చేపది ఉప్పు కారం వేపుతారు కదా, ఉప్పు చేప పప్పుచారు అంటాం కదా, అలా కాంబినేషన్స్లో నేను ఇంట్లో చేసుకునేది ఏమాట. మామూలుగా ఉప్పు చేప వేయట్లేదు, కానీ ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానండి. ఇప్పుడు ఇంకా చికెన్గా కూర వండుతున్నాను. మామూలుగా వెజ్ వండుతున్నాను. ఆయన మరి తిన్నారు కాబట్టి పిల్లల కోసమని ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. ఈ రెసిపీ ఒకటి చూపిస్తాను మీకు. బఠానీ నానబెట్టానండి. బఠానీ నానబెట్టాను ఎందుకంటే సాయంత్రం అంటే శీతాకాలం కొంచెం ఇంట్లో ఉన్న వాటితో బండి దగ్గరికి వెళ్ళి తినలేము, కొంచెం హైజీనిక్గా లేదు అని అనుకున్న వాళ్ళకి ఇంట్లో తినాలనిపిస్తుంది కదా, సేమ్ టేస్ట్, చక్కగా టేస్ట్ అది బాగుండేలాగా అలా చేసుకుందామని నేను కూడా ఇంట్లో బఠానీ నానబెట్టాను. ఇంకోటి ఏంటంటే బూర్ల పిండి గురించి అడుగుతున్నారండి నన్ను కామెంట్లో. నోములు అవి ఉన్నాయంట. అవునండి, కార్తీక మాసం వస్తే పున్నం నోములు అంటారు, కేదార్ నోములు అంటారు కదా, చక్కగా చేసుకుంటారు కదా. బూర్లకి నేను వీడియో అంటే అడిగారు, కొలతలు అడిగారు. నేను మామూలుగానే చెప్తాను. ఈ వీడియో కనుక మీరు చూస్తే కనుక నేను కామెంట్లో కూడా పెట్టిస్తానులేండి రిప్లై. చెప్తున్నాను ఇప్పుడు కూడా. మేము మినప్పిండి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం అనుకోండి, 2 గ్లాసులు వరిపిండి మాట, కొంచెం మొరుంగా, లైట్ మొరుంగా. బూర్లకి వరిపిండి అంటే వాళ్ళే ఆడిస్తారన్నమాట. మొరుంగా అయితే బాగుంటుంది అన్నమాట. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు వరిపిండి అనేది కలుపుకుంటే చక్కగా బూరెలు బాగా వస్తాయి. లేదంటే 2 గ్లాసులన్నర అంటే ఇంకో హాఫ్ గ్లాస్ కూడా వేసుకుంటారు. అంటే మినపప్పు ఊరి దాన్ని బట్టి ఉంటుంది. ఉల్లిపాయలు కోస్తావా? ఇంకా అది మీకు అర్థమవుతుందని చెప్పానమాట నేనైతేనే. మీకు అర్థమైందా? అదే ఇంకా చాలా 2, 3 వీడియోలో అన్ని కామెంట్ పెడుతున్నారండి, అందుకే చెప్దామనిపించింది మాట. అదే సాయి మినపగుళ్ళతో కూడా నేను ముందే అంటే మనకి కేదార్నోములు అంటే ఉపవాసం ఉండండి, కొంచెం నీరసంగా ఉండి చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా, అలా అనుకుంటే అప్పటికప్పుడు ఒక గ్లాస్ మినపగుళ్ళు పిండి ఆడేసుకుని ఆ గ్లాస్కి 2 గ్లాసులు వరిపిండి కలిపేసుకుని కూడా మీరు అప్పటికప్పుడు కలిపేసుకుని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లోనే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే నేను కొలతలు అయితే అదే అండి. నేనైతే వేసేది ఏంటంటే గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు పిండి వరిపిండి వేస్తాను, లేదా 2 గ్లాసులన్నర పిండిని బట్టమాట. అది మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇప్పుడైతే నేను ఎండ్రాయిలు తీసుకున్నాను, ఎండ్రాయిలు చూపిస్తానండి. ఈరోజు సాయిరము నేను బయటకు వెళ్ళామట, మార్కెట్కి వెళ్తే అదే రైతు బజార్కి వెళ్ళామట కూరగాయలు. కానీ ఇంకా సాయిరం వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకొచ్చాడు ఎండ్రాయిలు. ఇదిగోండి, మాకు ఇటు సైడు డ్రై ప్రాన్స్ బాగా అమ్ముతారండి. ఉప్పు చేపలు ఇవన్నీ ఉంటాయి. ఉప్పు చేపలు తింటలేదు, కానీ ఎండ్రాయిలు అయితే తింటున్నాము. కొన్ని రెసిపీలు ఒక్కొక్క చేస్తే బెల ఉంటుంది కదా. ఎండ్రాయిలు తలకాయలతో పచ్చడి కూడా చేస్తారు చాలామంది. ఇప్పుడు నేనేం చేయట్లేదు, కానీ ఇవి ఫ్రై చేస్తానమాట. ఉప్పు కారంలో చేస్తే బాగుంటుంది టేస్ట్ అయితేని. అందుకనే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి కోడిగుడ్లు వేసి ఎండ్రాయిలు వేసి వేపుదాం అనుకుంటున్నాను. సరే, మీకు కూడా షేర్ చేద్దాము. చాలామందికి తెలిసే ఉంటుంది, మాకు ఇటు సైడు బాగా ఇష్టంగా తింటారన్నమాట. ఉప్పు చేప ఎండ్రాయిలు వేపుకుంటారు పప్పుచారులు అది పెట్టుకున్నప్పుడు. ఇదిగోండి, కొన్ని ఎండ్రాయిలు అయితే తీసుకుని నానబెట్టానమాట. ఇసుక ఏమైనా ఉంటే కిందకి చేరిపోతుంది. ఒక 3 టైమ్స్ అయినా కడుక్కోవాలి అవి. ఇంక ఇవి అయితే బాగు చేసేసి ఒక సీసాలో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఏం లేదండి, నేను ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఏంటో నాకు తెలియదు, నా హ్యాపీనెస్ మాట నాకు అది మీతో మాట్లాడుతూ ఉంటేనే. ఇప్పుడైతే నేను ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి, రైస్ అవుతుంది. ఇంకా ఇవి లాస్ట్లో చేస్తాను అనమాట. తినే ముందు చేసుకుంటే మంచి క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది కాబట్టి. చిక్కుడుకాయ కూర అండి అయిపోయింది. కొంచెం ఆయిల్గానే ఉంది కర్రీ, కానీ టేస్ట్ బాగుంటుంది ఇది. పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేస్తాను, కళాయి పెట్టేద్దాం. కరెంటు లేదు, తీసేస్తారు.
ఎండ్రాయిలు అయితే కొంచెం నానబెట్టినమాట అండి. ఇసుక ఏమైనా ఉంటే కిందకి వచ్చేస్తుంది. అప్పుడు నీళ్ళు కిందకి అడుక్కి దిగిపోతుంది అనమాట. ఎగ్స్ అయితే వేపుతున్నాను. మా ఇంట్లో పిల్లలకి ఇష్టం మాట అండి ఎగ్స్. ఉప్పు కారం అయిపోయింది. ఆ కారం ఉంటుంది కదండీ! ఎల్లుల్లి కారం. అంటే మనం కారంలో కూడా కొంచెం ఎల్లుల్లి కలుపుకుంటాం కాబట్టి మంచిగా టేస్ట్ బావుంటుందన్నమాట. రైస్ అన్నం అంతా తినేస్తామాట. చాలామందికి ఇష్టం ఉంటుంది. నేను కొన్ని కొన్ని షార్ట్‌లో కూడా చూసాను. ఒక్కొక్కళ్ళకి నచ్చుతదన్నమాట ఒక్కొక్క రెసిపీ ఉప్పు, కారం అనేది. మా ఇంట్లో కూడా మా పిల్లలు లైక్ చేస్తారన్నమాట. అంటే కూర లేని టైంలో కూడా చక్కగా చేసుకొని తినొచ్చు. కూరున్నా కూడా తినాలనుకున్నప్పుడు తినొచ్చమాట. అలాగా. ఒక్కోసారి నెయ్యి కూడా వేస్తారు అమ్మ అయితే. నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది గదండీ! అంటే వేడి చేయకుండా ఉంటుందని. లేదా గానుగ నూనె, నువ్వుల నూనె కూడా పోస్తారు. బావుంటది. కమ్మగా బావుంటుంది. ముందు కొంచెం కాగనిద్దామా లేదంటే గుడ్లు అతుక్కుపోతాయి. 3 టైమ్స్ అయినా కడిగానండి నేను. ముందు ఎండ్రాయిలు వేపేసుకుందాం. అంత దూరం అక్కర్లేదురా. సేఫ్టీయా? అదే కొంచెం నిమిషాలు పడతాయి కదా. వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం అవి వేగిన తర్వాత ఎగ్స్ కూడా వేస్తున్నాను. ఈ రెండు కలిపి వేగుతాయన్నమాట. ఎంతమందికి ఇష్టం కామెంట్లో మెన్షన్ చేయండి. ఎప్పుడైనా ట్రై చేశారా? ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ఉప్పు కారం ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. స్పైసీగా తినాలనుకుంటే కనుక. ఆయన తింటలేదు, మళ్ళీ నేను తింటున్నాను. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేద్దాము. పసుపు కూడా వేస్తున్నాను. ఎగ్ అంటే బలం కదా, పిల్లలకి మంచిగా పెట్టుకోవచ్చు. ఎగ్ తినడం వల్ల అంటే ఒకటని కాదు కానీ వెజ్ వాళ్ళకైతే కష్టమే, కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎగ్ అనేది రొటీనే. డైలీ తీసుకుంటారు కదా. ఎగ్ తీసుకునేటప్పుడు మన స్కిన్ మీద పొక్కులు ఉంటాయి కదండి, అవి కూడా తగ్గుతాయండి. డైలీ ఎగ్ తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా మంచిగా నిగారింపుగా బాగుంటుంది. నేను అంటే ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుందన్నమాట. కానీ డైలీ తీసుకోవాలి 2 ఎగ్స్ అయినా. పింపుల్స్ ఉన్న వాళ్ళకి అది కూడా కొంచెం తగ్గుతుంది. నేను గమనించింది అది మాట. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఎండ్రేయండి బాగా వేగాలన్నమాట. క్రిస్పీగా వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇది ఎలాగంటే ఇదిగోండి, ఇంకా మనకి ఇది బాగా కరుకు మన కరకలాడిపోద్ది అన్నమాట. నోట్లోకి ఇంకా అలా పిండిలాగా నవ్వులుతుంటే ఇంకా సాగడాలో ఏముండవు. బాగుంటుంది. మాకు ఇటు సైడ్ గోదావరి సైడ్ సింపుల్ వంట, రుచికర వంట. అంటే ఎండ్రాయిలు నచ్చితే కనుక ఎండురయ్య కోడిగుడ్లతోటి ఉప్పు కారం వేపుకొని తింటే బాగుంటుంది. చాలామంది తెలిసిన రెసిపీయే. నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను కాబట్టి మీతో షేర్ చేసి పంపించింది. రెగ్యులర్గా చేయనులేండి, వేడి చేసేస్తుంది కదా అని. ఎప్పుడైనా ఈ శీతాకాలం అది వేపుతూ ఉంటాను అన్నమాట. మా సైడు గోదావరి సైడు వంటలు అంటే నాన్ వెజ్తో చాలా ఐటమ్స్ చేస్తూనే ఉంటాము. అన్నీ దొరుకుతాయి కదండి గోదావరి దగ్గర, సముద్రం దగ్గర. అమలాపురం అయితే ఫిష్ మార్కెట్ ఎన్ని ఉంటాయంటే, ఎన్ని రకాలు ఉంటాయంటే మీకు కొన్ని చూపించడం కూడా ఇక్కడ రావులపాలెం తక్కువ మాట. అంటే సావడేలు, పచ్చి సావడేలు, చప్పడి పరుగులు, ఇలా చాలా ఉంటాయి, బాగా దొరుకుతాయి. మాకు ఇంకా రావులపాలెం తక్కువ మాట. ఉన్న వాటితోటే నేను రెసిపీస్ చూపిస్తూ ఉంటాను. సొర అంటే నా ఫేవరెట్ మాట. సొర చేపటి బాగుంటుంది. ఇప్పుడు ఇవి బాగా దోరగా వేగనివ్వాలన్నమాట. ఎండ్రాయిలు కూడా వేగాలి. దీనికి చాలామంది ఫేవరెట్స్ ఉన్నారు. చిరంజీవి గారికి కూడా ఉప్పు చేపలు అంటే చాలా ఇష్టం అంట. మరి ఇటు సైడే కదా, ఆ టేస్ట్లు అలాగే ఉంటాయి. పసుపు వేసాను కదండి, కొద్దిగా ఉప్పు కూడా వేసేస్తున్నాను. అలాగే కారం కూడా వేస్తున్నాను. సింపుల్ డిష్ అనమాట. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కారం ఉప్పు మారినందుకు
నువ్వుల నూనెతో రెడీ చేసుకుంటే మంచి కమ్మగా బలం కూడా నండి. నువ్వుల నూనె నెయ్యితో కూడా తినచ్చు. ఏ ఆయిల్ కాకుండా అసలు బెస్ట్ అంటే నెయ్యితో వంట అంటే మంచి రుచి, హెల్త్ కూడా చాలా మంచిది. అది కూడా ఇదైతే ఇంకా నువ్వుల నూనె అంటే ఎముక బలం, వీక్గా ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట, ఎముకలే బలపడతాయి అంటారు కదా. నువ్వుల నూనె, నువ్వుల పేస్ట్ ఇవన్నీ వాడుకోవచ్చు. ఇప్పుడు నేను మామూలుగా వేసిన నూనె వేసాను, అది వేసిన నూనె లేదా నువ్వుల నూనె బాగుంటుంది అన్నమాట ఈ కాంబినేషన్కి. అయిపోయింది. మా సాయిరామ్ కేకేసేసాను. అక్కడ కూర్చున్నావా? ఇలా కూర్చోబోయా? సరే ఇలా కూర్చో, ఎందుకంటే అంత కడక నేను వడ్డించలేను కదా. నీకు ఇష్టమైంది, ఇందులో హారికకి ఇష్టం లేనిది వేసాను. కూర కూడా వేసాను, వేసి తీసుకొచ్చేసాను. మరి అది ఇది కలుపుతుందేమో అని. ఇదిగో ఎండ్రేలు తింటా కదా, నా ఇష్టమే కదా. ఎలా ఉందో చెప్పు టేస్ట్. కార్తీక మాసంలో ఇంకా నాన్ వెజ్ అనేది కామన్ మాకైతే కామన్ అండి. ఇంకా చేయలేదా? చేయలేదేమో. ఎప్పుడు చేయడం తక్కువ మనం, అంటే ఎక్కువ శాతం తినం కానీ నాన్ వెజ్ ఎప్పుడైనా తక్కువే. ఎప్పుడోసారి కదలే, మోస్ట్లీ వారానికి ఒకసారి అంతే. కొంచెం ఎగ్ తింటాం కానీ చికెన్ అయితే మాత్రం చికెన్ అయినా మటన్ అయినా మోస్ట్లీ వారానికి ఒకసారి. ఒకసారి తిని చూడు, ఏంటంటే క్రిస్పీనెస్ తెలుస్తుంది కదా. ఎలా ఉన్నాయి? అవును, నిన్నటి దాకా మబ్బండి, వర్షంతో ఉంది. పొద్దున్న కూడా వర్షం పడింది, మళ్ళీ ఇప్పుడు ఎండ కాసేసింది. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు, అప్పటికప్పుడు మారిపోతుంది, అప్పటికప్పుడు వర్షం పడిపోతుంది. ఈరోజైతే మా ఇంట్లో లంచ్ అయితే ఇది అండి. బాగుందా? ఉప్పు కారం ఉప్పుగా అనిపిస్తుందా? కలుపుకో. ఇదండి ఈరోజైతే మా ఇంట్లో లంచ్ అయితే ఇలా చేశాను. సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీ కామెంట్ డౌట్కి కూడా నేను రిప్లై ఇచ్చాను కదా. ఒకవేళ చూస్తుంటే కనుక మీ డౌట్ ఏమైనా ఉంటే మళ్ళీ కామెంట్లో పెట్టండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.